హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నేను ముంబైలో ఫరియాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో 1996లో జాయిన్ అయ్యాను యాజ్ ఏ క్లర్క్గా. మీన్స్ ఒక స్టూల్ మీద కూర్చున్నాను. నంబర్ ఆఫ్ స్టాఫ్ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ 50 to 60 స్టాఫ్ ఉండేది. అందులో నేను ఒక స్టూల్ మీద, నాకు ప్లేస్ లేదు. నైన్టీన్ 96 నుంచి 1997 వరకు క్లర్క్గా చేస్తూ కొంచెం నేను రాత్రి అనకుండా పగలనకుండా ఆ కంపెనీలో పని చేశాను. అనుకున్నాను ఎవ్రీ ఇయర్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ బెటర్ పోస్ట్. 2011 నుంచి ఎట్ ప్రజెంట్ వరకు అదే కంపెనీలో ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను యాజ్ ఏ డైరెక్టర్. అది కూడా 2011 నుంచి కొంచెం ఫియర్ ఎక్కువ, భయపడము, ఓనర్స్ను చూసినా భయపడము, బాస్లను చూసినా భయపడము. అండ్ 22లో గురుగారిని పట్టుకున్నాను. గురుగారు చెప్పారు నో ఫియర్. నౌ 2025 రన్నింగ్ ఆల్మోస్ట్ 3 to 4 years ఐఎమ్ ద కింగ్ ఇన్ దట్ కంపెనీ. ఆల్మోస్ట్ నౌ గురుగారు ఆజ్ఞ ఉంటే ఐ విల్ టెల్ ఆల్మోస్ట్ 2 crores వరకు. జనార్దన్ గారు, మరి 2 crores మేనిఫెస్టేషన్ మీరు చేశారా? మీరు గురుగారు చెప్పారు 5 crores వరకు చేయండి, 10 crores వరకు చేయండి, మీకు ఎంత అవసరం ఉందో అంత చేయండి. నేను మేనిఫెస్టేషన్ రెగ్యులర్లీ చేస్తున్నాను. ఎలా చేస్తారు మేనిఫెస్టేషన్? ఒకసారి చేస్తారా? ఆన్లైన్ లైవ్లో చేసి చెప్పగలుగుతారా? చెప్పగలుగుతాను. యా, ఇలానే బ్రతకాలి, ఎలాగో ఒకలా బ్రతికేయాలి, రెండు మన చేతిలోనే ఉన్నాయి. ఇలానే బ్రతకాలి అనుకోవడానికి డిసిప్లైన్ కావాలి, కమిట్మెంట్ కావాలి, ఒక క్యారెక్టర్ కావాలి, వీటన్నిటికి మించి స్ట్రాంగ్ మైండ్ సెట్ కావాలి. నా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ ఫ్రీగా వెళ్ళారు. అంటే ఏదైనా ఒకటి ఇచ్చి పంపాలి. గురుగారు మాటలు ఇచ్చి పంపుతాను. అంటే గురుగారు గురించి ఏమైనా చెప్తారా? 4 మాటలు వ్యూవర్స్ అందరు కూడా చూస్తున్నారు. మేడం, గురుగారి గురించి చెప్పాలంటే నెక్స్ట్ బర్త్ తీసుకోవాలండి. అంటే చాలా మంది వ్యూవర్స్ చూస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్కే వింటూ ఉంటారు, కానీ గురువు గారిని కలవడం కొంచెం తక్కువ ఉంటుంది. అంటే మీరు ఏమైనా చెప్తారా వ్యూవర్స్? మేడం, రియల్లీ చెప్పాలంటే ఆన్లైన్ క్లాస్లో వినండి, నేను అద్దంటలేను. బట్ వన్స్ యూ కెన్ కమ్ అండ్ మీట్ హిమ్. ఒక్కసారి ఆయన దర్శనం చేసుకున్నాం అనుకో, యూ కెన్ చేంజ్ 101%. ఎస్, యూ మస్ట్ కమ్ అండ్ సీ హిమ్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఇల్యూజన్, పాస్ట్ ఇల్యూజన్, ప్రెజెంట్ ఇల్యూజన్, ఫ్యూచర్ ఇల్యూజన్. బట్ ఈ మాయ నుండి బయటకు పడి ఒక డివైన్ ట్రూత్ ఉంది. డిసెంబర్ 21వ తారీఖు బహిరంగ మేము ముందు బయట పెట్టబోతా ఉన్నాం. చాలా పెద్ద గ్రేట్ చేంజెస్ యావత్ ప్రపంచంలో జరుగుతుంది ఆ రోజు. ఒకటే ఓపెన్గా చెప్తా ఉన్నా, కలవాలని రాసి పెట్టి ఉంటే ఆ రోజు కలుగుతాం. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు ఉంటుంది అండగా, తోడుగా, నీడిగా. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. నమస్తే. ధన బ్రహ్మాష్మి, అహం బ్రహ్మాష్మి మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. మరి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఆల్రెడీ గురువు గారి క్లాసెస్ వింటున్నారు, ఆన్లైన్ సెషన్సే కానీ, పర్సనల్ అపాయింట్మెంట్సే కానీ. చాలామంది ఏంటంటే వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా వంశీ గారు చెప్తా ఉంటారు, ఇమీడియట్లీ స్టేటస్ పెట్టండి, ఇమీడియట్లీ ఐఎమ్ రెడీ అని పెట్టండి అన్నప్పుడు టకటక కామెంట్స్ రావడం, అంటే ఎంత ఫాలో అవుతున్నారు అనేది ఖచ్చితంగా మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది లైవ్స్లో కూడా మంచి రిజల్ట్స్ చూస్తున్నాము, ఎన్నో టెస్టిమోనియల్స్ కూడా చూస్తున్నాము. అంటే గురువుగారి క్లాసెస్ వింటూ కూడా మరి డైరెక్ట్గా కూడా మేము గురువుగారిని కలవాలి అని చెప్పి ఎంతో ఎమోషనల్ అవుతున్నారు కొంతమంది. మరి ఈరోజు అలాంటి వారిలో మనతో పాటు ఉన్నారు ముంబై నుంచి జనార్దన్ గారు. మరి సార్తో కూడా మాట్లాడదాం, అసలు సార్ లైఫ్ ఎలా ఉంది, జర్నీ ఏంటి, మరి గురువు గారితో అంటే వంశీ గారితో జర్నీ ఎలా ఉంది, క్లాసెస్ వింటున్నప్పుడు ఏం తెలుసుకున్నారు, ఆయన లైఫ్లో టాప్ టు బాటమ్ అన్నీ కూడా షేర్ చేసుకోవడానికి ఈరోజు స్టూడియోలో ఉన్నారు. అలాగే విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు కూడా ఉన్నారు. మరి లేట్ చేయకుండా మనం సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దాము జనార్దన్ గారితో.
సో వ్యూవర్స్, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే December 21 మనం ఆల్రెడీ చెప్తున్నాం ప్రతి వీడియోలో కూడా 21వ తారీఖు ఎంతో మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం. 500 మందికి పైగా మెంబర్స్ తోటి ఆఫ్లైన్ కార్యక్రమం ధన బ్రహ్మాష్టమి లైవ్. మరి నేరుగా వంశీ గారిని కలిసి ఛాన్స్ అండి. చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా, ఏంటంటే వంశీ గారిని కలవాలి, చాలా డౌట్స్ ఉన్నాయి, మేము క్లారిటీ చేసుకోవాలి అని చెప్పేసి. మరి లేట్ చేయొద్దు, కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. మర్చిపోవద్దు, December 21. మరి మన సెగ్మెంట్ స్టార్ట్ చేద్దాం. నమస్తే జనార్దన్ గారు. నమస్తే అండి. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కారం. జనార్దన్ గారు, చాలా థ్యాంక్ యూ. మరి మీరు షేర్ చేసుకోవడానికి వచ్చారు. నేను బిఫోర్ స్టార్ట్ చేసే ముందు మీతో మాట్లాడాను. నేను ఏంటండి మరి ఆన్లైన్ క్లాసెస్లో మీరు అటెండ్ అవుతున్నారు కదా గురువు గారితో, మళ్ళీ ఎందుకు కలవడానికి వచ్చారు అనేసి. లేదండి, నేను సార్ని పర్సనల్గా కలవాలి, నేను చూడాలి అని చెప్పి చాలా ఎమోషనల్గా మాట్లాడారు మీరు. అంటే ఒకసారి ఏంటి, ఎలా జర్నీ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏంటి ఒకసారి మా వ్యూవర్స్కి. గురువారికి ఆత్మ నమస్కారం. ఆత్మ నమస్కారం. అహం బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి. హరి ఓం తత్సత్. మైసెల్ఫ్ జనార్దన్ రాంపల్లి ఫ్రమ్ ముంబై. నేను ముంబై నుంచి ప్రత్యేకంగా గురువుగారిని కలవడానికి ముంబై నుంచి వచ్చేసాను. నాకు గురుగారిని ఎన్నో రోజుల నుంచి చూడాలి అనుకుంటా ఇన్ని రోజులు గడిచిపోయింది. ఆల్మోస్ట్ 2022లో ఒక్కసారి వీడియోను స్క్రోల్ చేస్తూ ఉంటే గురువుగారి ఫోటో కనిపించింది. ఆయన వాయిస్ చూస్తూ ఉంటే నేను అతనికి ఆకర్షితున్నైపోయాను. ఆ వాయిసే నన్ను ఇంతవరకు వీడికి తీసుకొచ్చింది. 2022 నుంచి ఆల్మోస్ట్ 3 years అయిపోయిందండి. ఆయనతోటి నేను జర్నీ చేస్తున్న మధ్యలో ఒక 6 months నేను గ్యాప్ అయిపోయింది. ఆ 6 month గ్యాప్ ఎందుకైందో దట్ ఐ డోంట్ నో, బట్ ఇట్ ఈస్ గాడ్ గ్రేస్. అగైన్ నేను అతన్ని మళ్ళీ కలిశాను. 2022లో ఒక్కసారి గురుగారిని స్క్రోల్ చేశాను. ఆ సౌండ్ నా చెవిలో వినబడింది. ఆ సౌండ్కు నేను మైమరిచిపోయి గురువుగారితో ఎట్టి పరిస్థితుల్లో అపాయింట్మెంట్ తీసుకోవాలి, అతనితో మాట్లాడాలి, ఆయన క్లాస్ వినాలని నా లోపల ఉన్నటువంటి ఆసక్తిని అతని ముంగడ చూపించాను. క్లాస్కు అటెండ్ అయ్యాను. అప్పుడు కొంచెము ధ్యానం ఏ విధంగా చేయాలి, మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా గ్రోత్ కావాలనేది అతను అప్పుడు నేర్పించాడు. బట్ దాని తర్వాత నేను ఒక 6 months తర్వాత గ్యాప్ రావడం వల్ల కొద్దిగా వెనుకబడిపోవడం జరిగింది. బట్ 24లో మళ్ళీ జాయిన్ అయినాను. 24లో జాయిన్ అయినంటే నేను మళ్ళీ విడవాలి అని అతన్ని దగ్గర నుంచి దూరం కావాలని మైండ్లో లేదు. ఎంతవరకు నేను ఉంటానో అంతవరకు గురువుగారు వెంబట ఉండాలని నా కోరిక. ఒక విషయం చెప్పండి జనార్దన్ గారు, ఏదైనా ఒక బలమైన కారణం ఉంటుంది కదా టచ్ అవ్వాలి అంటే దాన్ని ఏమైనా షేర్ చేసుకుంటారా? మరి టచ్ అవ్వాలంటే మేడం ఆకర్షణ ఉంది అనుకోండి. గురువుగారు నన్ను ఆకర్షించు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, జింక లోపల దాని యొక్క స్మెల్ దానికే తెలియదు. ఎంతవరకు ప్రయత్నం చేస్తూ ఉంది అయినా కానీ చివరి వరకు దానికి తెలియలేదు. నా లోపల ఏదైతే ఆకర్షితమైతే ఉందో ఆ గురువుగారు నాకు ఇప్పుడు కాకుండా రేపైనా చూపించగలుగుతాడని నాకు కోరిక. అందు గురించి నేను అతన్ని విడవాలని లేదు నాకు. వంశీ గారు మరి ఏం చెప్తారు? ఆల్రెడీ ఆయన ఎంతో ఎమోషన్ అయిపోతున్నారు ఆయన. అంటే వాట్ యువర్ ఫీలింగ్ టుడే? Nothing and as usual, there is a biggest spiritual truth in the world. ఈ భూ ప్రపంచంలోనే నెంబర్ 1 స్పిరిచువల్ ట్రూత్ ఒకటి ఉంది. ఆల్మోస్ట్ 1000+ వీడియోస్లో ఆ మాట చెప్తూనే వస్తున్నాము. దెర్ ఈజ్ నో కోఇన్సిడెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఎట్ ఆల్. జీవితంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు. ఈ కలయిక కూడా గాడ్స్ ప్లానే. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి చౌట్లో పడడం, కంటి ముందుకు రావడం కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదమే. ఏదో జన్మలో ఏదో కనెక్షన్ అహం బ్రహ్మాస్మిలోకి తీసుకొచ్చింది. ఆయన చాలా కింద స్థాయి నుంచి పైకి వచ్చారు. ఈరోజు ముంబై నుండి వచ్చున్నారు ఇక్కడికి మన స్టూడియోకి. అండ్ ఆయన దగ్గర నుండే మనం ఈరోజు వినాలి. నన్ను వింటూనే ఉన్నారు మన వాళ్ళు. ఈరోజు ఆయన దగ్గర నుండి నేను విందాం అనుకుంటున్నాను. లైక్ అతని లైఫ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది, ఈ అహం బ్రహ్మాస్మి జర్నీలోకి రాకముందు తన లైఫ్ ఎలా ఉండేది, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ. అండ్ అహం బ్రహ్మాస్మిలోకి ఎంటర్ అయ్యాక ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, అండ్ ఇప్పుడు ఆయన లైఫ్ ఏంటి, నేను ఈగర్ గా వెయిట్ చేస్తాను ఆయన దగ్గర నుండి వింటాను. సో జనార్దన్ గారు, మరి గురువు గారు వెయిట్ చేస్తున్నారు, మీరు ఏం చెప్తారు అనేసి చెప్తాను. నేను ముంబైలో ఫరియాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో 1996లో జాయిన్ అయ్యాను యాజ్ ఏ క్లర్క్గా. మీన్స్ ఒక స్టూల్ మీద కూర్చున్నాను. నంబర్ ఆఫ్ స్టాఫ్ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ 50 to 60 స్టాఫ్ ఉండేది. అందులో నేను ఒక స్టూల్ మీద, నాకు ప్లేస్ లేదు. నేను ఎంట్రీ అయినప్పుడు నేను అనుకున్నాను ఇక్కడ ఒక 15 days జాబ్ చేసి వెళ్ళిపోవడమే, ఇంకా వేరే ఎక్కడైనా ట్రై చేస్తే బాగుంటుంది అనుకుంటా ఒక 6 months గడిపాను. ఆఫ్టర్ 6 months ఐ గాట్ ఎ చైర్. ఒక అతను రిటైర్మెంట్ అయిపోయి వెళ్ళిపోయినాడు. ఆయన ప్లేస్ దొరికింది, నేను ఆ చైర్లో కూర్చున్నాను.
1996 నుంచి 1997 వరకు క్లర్క్గా చేస్తూ కొంచెం నేను రాత్రి అనకుండా పగలనకుండా ఆ కంపెనీలో పని చేశాను. నేను అనుకున్నాను ఎవ్రీ ఇయర్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ బెటర్ పోస్ట్మెంట్. ఈ ఆఫీస్ నుంచి వెళ్ళిపోదామని ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ నాకు వేరే వాళ్ళు ఇక్కడ వర్క్ చేయు, నువ్వు హార్డ్ వర్క్ చేయు, యూ విల్ గెట్ ఇట్ అనుకుంటా 97 కూడా గడిచిపోయింది, 98 కూడా గడిచిపోయింది, 99 2000 వచ్చేసింది. అప్పుడు నాకు చిన్న ప్రమోషన్ వచ్చేసింది, ఆల్మోస్ట్ ఒక 500 ఇంక్రిమెంట్. నేను అనుకున్నాను చలో గ్రేట్, 500 ఇంక్రిమెంట్. 2000 తర్వాత 2005 వరకు కష్టపడుతూనే అసిస్టెంట్ మేనేజర్గా పోస్ట్ దొరికింది. 2005 మేనేజర్గా పోస్ట్ దొరికిన తర్వాత మా బాస్ ఎవరైతే ఉన్నారో అతను కూడా రిటైర్మెంట్ అయిపోయినాడు. ఇంకా నాకంటే పెద్దవాళ్ళు, నేను అప్పుడు సీఏ కూడా చేయలేను, ఎంబీఏ కూడా చేయలేను, జస్ట్ స్టడీ చేస్తున్నాను. బీకామ్ డిగ్రీ అయిపోయింది. 2005లో డిగ్రీ లేకుండా, ఎంబీఏ లేకుండా, సీఏ లేకుండా ఎవరు ఆ పోస్ట్ ఇవ్వరు. వాళ్ళు చెప్పారు నువ్వు ఎంబీఏ కంప్లీట్ చేస్తే యూ విల్ గెట్ ద పోస్ట్. నేను ఆ 2005 to 2006 వరకు ఎంబీఏ క్లోజ్ చేసి ఆ పోస్ట్కు వెళ్ళిపోయాను. అప్పుడు వాళ్ళు నాకు మేనేజర్ పోస్ట్ ఇచ్చారు. అక్కడ అకౌంట్స్ మేనేజర్ అనే పోస్ట్ దొరికింది. అకౌంట్స్ మేనేజర్ నుంచి నేను ట్రై చేస్తూ 2005 to 2011 వరకు ఫైనాన్స్ మేనేజర్గా జాబ్ చేశాను అదే కంపెనీలో. ఇంకా నన్ను ఇప్పుడైతే చాలా సంవత్సరాలు పనిచేశాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇంకా వేరే కంపెనీలో ట్రై చేద్దాము. 2011లో నేను ట్రై చేశాను వేరే కంపెనీకి, అట్లీస్ట్ ఐ షుడ్ గో ఫర్దర్ ప్రోస్పెక్టస్ అని ట్రై చేస్తే నాకు డైరెక్టర్ ప్రమోషన్ అదే కంపెనీ ఇచ్చింది. నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనియము, ఇదే కంపెనీలో డైరెక్టర్గా పనిచేయాలి మీరు. 2011 నుంచి ఎట్ ప్రజెంట్ వరకు అదే కంపెనీలో ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను యాజ్ ఏ డైరెక్టర్. అది కూడా 2011 నుంచి కొంచెం ఫియర్ ఎక్కువ, అరే భయపడము, ఓనర్స్ను చూసినా భయపడము, బాస్లను చూసినా భయపడము. బట్ ఆఫ్టర్ 2022 తర్వాత కొంచెం మైండ్లో అండ్ హార్ట్లో ఫియర్ అనేది బయటకు వెళ్ళిపోయింది. అండ్ 22లో గురుగారిని పట్టుకున్నాను. గురుగారు చెప్పారు నో ఫియర్. గురుగారు ఆ 22లో నేను ఆ విన్న శబ్దం ఏంటంటే నో ఫియర్ను బయటకు పంపించు. 2022 నుంచి నౌ 2025 రన్నింగ్ ఆల్మోస్ట్ 3 to 4 years ఐఎమ్ ద కింగ్ ఇన్ దట్ కంపెనీ. ఆల్మోస్ట్ 3 years number of owners are there, they are listening to me. Great. Number of CEOs, they are listening to me. All మీన్స్ నేను ఏది చెప్తా వాళ్ళు నన్ను అడగంది ఏ పని చేయరు. వాళ్ళు అనుకుంటారు జనార్దన్కు చెప్పంది ఏ పని మేము చేయలేము. ఓనర్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, సిఇఓస్ కానీ, ఎవరైనా కానీ నన్ను అడగండి. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ మై గురు. ఇంతకంటే నేను ఎక్కడ చెప్పాలి? గురువు గారి నుంచి ఎంత చెప్పినా తక్కువే అండి. రియల్ చెప్తున్నాను. ఇక్కడ మీ అందరం కూడా చెప్పడం అని కాదు, మొత్తం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ తెలియాలి వంశీ గారు అంటే ఏంటిది. వైబ్రెంట్ కావాలి, మొత్తం శరీరం వైబ్రెంట్ కావాలి. గురువుగారిని చూస్తేనే వైబ్రెంట్ కావాలి. నేను అది ఆ వీడియో చూస్తేనే వైబ్రెంట్ అవుతాము, వాయిస్ వింటే ఇంకా వైబ్రెంట్. రియల్గా చూస్తూ ఉంటే గురుగారు ఈరోజు ఏదో కొంచెం నేను అనుకుంటాను హెల్త్ సరిగా లేక గురుగారు తక్కువైంది. బట్ సౌండ్ మీరు విన్నారంటే మీకు కూడా తెలుసు, మేము వీడియోలో చూస్తాం, సౌండ్ వింటే పవర్ఫుల్. అండ్ అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అనేసరికి మొత్తం శరీరంలో ఉన్నటువంటి ఏవైతే పిశాచులు ఉన్నాయో పరిగెత్తాయి, నెగిటివ్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. అటువంటి సౌండ్ను ఇంకేం చెప్పాలి? జనార్దన్ గారు, మీ మాటలు అర్థమవుతుంది మీరు ఎంత ఎమోషనల్ అవుతున్నారు, ఎంత రిజల్ట్స్ చూసారు అనేది. అయితే ఒక విషయం చెప్పండి, చాలా మంది ఏంటంటే ఎన్నో దారులు వెతుక్కుంటూ ఉంటారు, ఎక్కడో చోట ఆగుతారు, స్ట్రక్ అవుతారు. ఇక్కడతో ఇది కంటిన్యూ చేయాలి, ఇక్కడ నాకు దొరికింది, నాకు కావాల్సింది ఇక్కడ నేను పట్టుకున్నాను అని మీకు ఎక్కడ అనిపించింది? ఏమి మీకు దొరికింది అక్కడ అంటే ఏం చెప్తారు? రియల్ చెప్పాలంటే గురువారి యొక్క ఆకర్షణ అండి. పట్టుకోవడం ఏంటి, గురువారిని చూశాక రియల్ చెప్పాలి, నేను ఒక్కనే కాదు, ఎంతమంది అయితే వీడియోలో వింటున్నారో, గ్రూప్లో అటెండ్ అవుతున్నారో, క్లాసెస్ అటెండ్ అవుతున్నారో, ఎవ్వరు కూడా గురువుగారి దగ్గర నుంచి ఆకర్షించలేకపోయినారు. ఆయన మాటలకు గురుగారు ఇప్పుడే చెప్పారు, ఏది ఆకస్మికంగా జరగదు, అనుకోకుండా ఏది జరగదు, ఆల్రెడీ డిసైడెడ్. నేచర్ ఈజ్ డిసైడెడ్ అని గురువారు చెప్పారు. అదేనండి, ఎక్కడో ఒక్కడ మేము అతనికి రుణపడి ఉన్నాం ప్రీవియస్ బర్త్లో, అందుకే ఈసారి మేము అతనికి రుణపడి ఉన్నాం. ఎన్ని క్లాసెస్ అటెండ్ అయ్యారు గురువుగారు? నేను ఇప్పుడు 10కి ఎక్కనే అటెండ్ అయ్యానండి కంటిన్యూస్. ఈ లాస్ట్ జూలై నుంచి అయితే నేను ఒక్క క్లాస్ కూడా విడవలేను. ఏ క్లాస్ అయినా అన్ని క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. సో కమింగ్ టు అంటే మీ రిలేటివ్స్ కానీ, నైబర్స్ కానీ, అంటే ఏమైనా అనడం కానీ, ఇంత ఫాలో అవ్వడం అవసరమా అని అలాంటివి ఏమైనా ఉన్నాయా సందర్భాలు? అంటే నేను ఆఫీస్కి వెళ్తా ఉంటే
నేను ఎక్కడైతే ఉంటున్నానో ఆ బిల్డింగ్ వాళ్ళు కూడా అంటారు, నీ సౌండ్ వేరు, మొట్టమొదటి ఉన్నట్టు ఇప్పుడు లేవు. ఆఫీస్లో ఉంటారు సార్, మీరు 2016లో 2020 వరకు మిమ్మల్ని చూస్తూ ఉంటే మాకు కూడా భయం అనిపిస్తుండే, మీరు అంత భయపడదురు. నౌ యువర్ ద కింగ్ సార్. మీ వాయిస్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను చూడండి, ఇది తక్కువ అండి. రియల్ చెప్పాలంటే నేను అక్కడ మాట్లాడుతుంటే వాళ్ళు కూడా అనుకుంటారు సార్ గారు చేంజ్ అయిపోయింది, టోటల్ చేంజ్. సో ఎన్నో ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు, చెప్పారు మీరే చాలా వరకు విన్నామని. మరి ఇప్పుడు నేరుగా గురువు గారు మీ ముందే ఉన్నారు, గురువు గారు ఎలా అనిపిస్తుంది? సార్ రియల్ చెప్పాలంటే గురువు గారి దగ్గర ఉన్నారంటే సాక్షాత్ శివుని దర్శనం చేసుకున్నట్టు, ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పడం లేదు. శివుని దర్శనం అనుకోండి. అంటే ఆయన మాట్లాడేటప్పుడు మీరు అక్కడ వంశీ గారు లేరు, వంశీ గారు సాక్షాత్ గురువు గారు అంటే రియల్ చెప్పాలంటే గురువు గారు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్తున్నాం. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి? సో వంశీ గారు మీరు చాలా వీడియోలు చెప్తా ఉంటారు, మనం చాలా వీడియోలు చేసాము. మీరు అంటారు కదా, అంటే నేను ఎప్పుడైతే వచ్చి ఇక్కడ కూర్చుంటానో అండి, ఓన్లీ అంతే అన్నంత వరకే నేను గురువు గారిని అనుకోండి. తర్వాత శివుడే సాక్షాత్ ఇక్కడ వచ్చి కూర్చున్నాడు, అతని వాయిసే మీరు వింటున్నారని, అతని వాయిసే వింటున్నాం. రియల్ చెప్పాలంటే గురువు గారి నుండి, ఆయన ముఖద్వారం నుండి ఆయన సౌండ్స్ అన్ని సాక్షాత్ శివుడే మాకు అందజేస్తున్నాడు. అంటే మీరు చెప్పే మాటలకి ఇక్కడ రిజల్ట్ అనమాట. ఈరోజు లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది చాలా పెద్ద విషయం అండి, చాలా పెద్ద విషయం. ఒక జీరో స్థాయి నుండి ఒక హీరో స్థాయికి ఎదగాలి అన్నది, ఎదగాలి అనుకోవడం ఒక కోరిక, ఒక ఆకాంక్ష, ఒక ఆకలి. ఎదగాలి డిసైడ్ అవ్వడం ఒకటి, ఇలానే బ్రతకాలి, ఎలాగో ఒకలా బ్రతికేయాలి, రెండు మన చేతిలోనే ఉన్నాయి. ఇలానే బ్రతకాలి అనుకోవడానికి డిసిప్లైన్ కావాలి, కమిట్మెంట్ కావాలి, ఒక క్యారెక్టర్ కావాలి, ఒక ఎథిక్స్ కావాలి, వాల్యూస్ కావాలి, ఒక లీడర్షిప్ కావాలి. వీటన్నిటికీ మించి స్ట్రాంగ్ మైండ్ సెట్ కావాలి. మతి ఎంతో గతి అంతే అని ఒక స్టేట్మెంట్ మనం చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఈ మతిని ఫిక్స్ చేయడానికి వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాటలు ఆయనకి హెల్ప్ అయ్యే అనుకుంటున్నారు, కానీ వాటికి మించి ఆయన సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. ఆయన సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ ఇంకోటి ఉంటుండే, ఒక 100 మందికి, 1000 మందికి, 1,00,000 మంది జీవితాలను బాగు చేయాలి, వాళ్ళకి నేను ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి, ఒక రోల్ మోడల్ గా ఉండాలి అన్న ఆకాంక్ష ఆయన సోల్కు ఉంది. మీరు ఆయన స్టోరీ విన్నప్పుడే మీకు అర్థమైంది, ఒక బెంచ్ మీద కూర్చొని ఏంటి వర్క్, క్లరికల్ వర్క్, క్లరిక్, ఒక క్లర్క్ నుండి ఇప్పుడు ఒక 3-5 స్టార్ రెస్టారెంట్, 3 హోటల్స్, 5 స్టార్ డిలక్స్ హోటల్స్ అండి. హోటల్స్ కి ఒకటి 5 స్టార్ డిలక్స్ హోటల్, ఫరియాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, ఆల్మోస్ట్ 3 హోటల్స్, 500 రూమ్స్ హోటల్స్ ఉన్నాయండి. ఒక 3+ హోటల్స్ కి ఆయన 1500 ఎంప్లాయీస్ ఉన్నారు ప్రెసెంట్లీ. ఆయన అండర్ లో ఒక చిన్న ఎంప్లాయీ దగ్గర నుండి ఆయనకు ఉద్యోగం ఉంటుందా వెళ్ళిపోతుందా, ఒక 10 రోజులు చేసి మానేస్తాను అనుకున్న వ్యక్తి నౌ హీ ఈస్ లీడింగ్ ఒక 1000+ మెంబర్స్ కి, హీ ఈస్ ఎ ఫినాన్స్ డైరెక్టర్. అంటే దట్స్ ద సక్సెస్ అండ్ డెసిషన్ మేకర్ ఆల్సో. ఆయనే వెళ్ళిపోవాలి అనుకున్న చాలా సార్లు ట్రై చేసి అదే కంపెనీలో ఈరోజు ఫినాన్స్ డైరెక్టర్ గా ఉంటూ ముంబైలో ఏలుతున్నారు. ప్లస్ ఈయన డెసిషన్ లేకుండా కూడా వాళ్ళు ఎవరైతే వర్క్ చెయ్యరు అని అంటున్నారు. దట్స్ ద లీడర్షిప్. ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ ప్లాన్, బట్ హౌ అహం బ్రహ్మాస్మి హెల్ప్స్, ఓకే, ఎలా హెల్ప్ అయింది, మేనిఫెస్టేషన్ ఎలా హెల్ప్ అయింది అన్నది మీరే మాట్లాడి తెలుసు. జనార్దన్ గారు, మరి ఇప్పుడు మేనిఫెస్టేషన్ ప్రతి వీడియోలో వంశీగా చెప్తా ఉంటారు కదా, అంటే మేనిఫెస్టేషన్ అంటే మీరు ఏమనుకుంటున్నారు అసలు? రియల్ చెప్పాలి, మీరు చేశారు ఎప్పుడైనా మేనిఫెస్టేషన్? మరి ఎవ్రీడే చేస్తూ ఉంటాను, ఎవ్రీడే చేస్తూ ఉంటాను. మీరు ఇప్పుడు జస్ట్ నా బ్యాగ్లో చూస్తూ ఉంటే నేను గురుగారు చెప్పారు మేనిఫెస్టేషన్ ఎవ్రీడే చేయాలని. ఆల్మోస్ట్ 2 books క్లోజ్. ఎవ్రీడే నేను రాస్తూ ఉంటాను, ఎవ్రీడే. యూ కెన్ ఆస్క్ మై, ఎవ్రీడే నేను రాస్తూ ఉంటాను, ఎవ్రీడే జర్నలింగ్ జర్నలింగ్ సార్ చెప్తా ఉంటాడు, ఎవ్రీడే రాస్తూ ఉంటాను తప్పకుండా. అండ్ మేనిఫెస్టేషన్ అంటే నేను ఏం కావాలి, ఇంకా ఎంతవరకు ముందుకెళ్ళాలి అనేది నా చేతిలో ఉంది. నేను నా లైఫ్ను డిసైడ్ చేయాలంటే గురుగారు చెప్పారు, నువ్వు ముందుకెళ్ళాలంటే నువ్వు మేనిఫెస్టేషన్ చేస్తూనే ఉండాలి, ధ్యానం చేస్తూనే ఉండాలి. నువ్వు ఏదనుకుంటావు అది జరిగిపోతుంది, తప్పకుండా జరుగుతుందని గురుగారు చెప్పారు. నేను ఏమనుకుంటున్నా తప్పకుండా జరుగుతుంది. ఒక్క విషయం అడుగుతాను, మరి చెప్పండి. నేను వంశీ గారు గురువు గారు ముందే ఉన్నారు, ఆయన ముందే అడుగుతాను ఒక మాట. అంటే మీరు ఫస్ట్ టైం ఆయనను చూసినప్పుడు, ఆయన క్లాస్ విన్నప్పుడు మీ మనసులో ఏమనుకున్నారు? కరెక్ట్గా చెప్పాలి. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను అనుకున్నాను, నేను ఆకర్షితుని అయిపోయినా, మొట్టమొదటిసారిగా ఆకర్షితుని అయిపోయినాను. ఫస్ట్ సైట్ అన్నమాట. ఫస్ట్ సైట్, ఫస్ట్ వీడియోలని. రియల్ చెప్పాలంటే వేరే వాళ్ళ పేర్లు ఇక్కడ తీసుకో అవసరం లేదు, కానీ గురువుగారి వీడియో చూసినప్పుడు నేను ఆకర్షితుని అయిపోయినా అంతే. సౌండ్కు, ఆ అహం బ్రహ్మాస్మి అనే వర్డ్కు నేను ఆకర్షణ. ఇంతవరకు ఎవరు ఆ వర్డ్ని తీసుకురాలేరు. అంటే ఏంటి అహం బ్రహ్మాస్మి? అహం బ్రహ్మాస్మి అంటే నేను ఎవరిని అని తెలుసుకునడానికి చెప్పాడు.
మొత్తానికి నీవు ఎవరు అని తెలుసుకో అని గురువుగారు చెప్పారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా నువ్వెవరో తెలుసుకో అనేసి, మీకు అర్థమైందా మరి ఇప్పుడు మీరు ఏంటి అని? నేను ప్రయత్నం చేస్తున్నాను మేము. అది కూడా చెప్తున్నాను, గురుగారు నేర్పిన దానిలో మేము బేస్ లెవెల్లోనే ఉన్నాం. ఇంకా కూడా ఎంతవరకు అయితే గురుగారిని పట్టుకొని ఉంటామో, గురుగారు ఉన్నంత వరకు, మేము ఉన్నంత వరకు గురుగారిని పట్టుకుంటూ ఉంటే మేము ఆయన గురించి తెలుసుకోగలుగుతాం. నేను ఎవరిని అనేది తెలుసుకునేటప్పుడు చాలా రోజులు పడుతుంది. ఇంత తొందరగా తెలుసుకుంటామని నేను అనుకోలేదు. ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ కావాలంటే ఆల్మోస్ట్ 15 years కావాలి. గురుగారిని పట్టుకోవడానికి ఆల్మోస్ట్ 2 years కంటే ఎక్కలేదు. ఈ 2 yearsలో కూడా తెలుసుకునేది చాలా ఉన్నది. కానీ స్టిల్ మేము రన్ చేయాలి, అతను ఎంబట ఉంటే మేము తెలుసుకోగలం తప్పకుండా. ఆల్రెడీ మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరు వర్క్ చేసే ప్లేస్లో మీ పై పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకోవాలంటే జనార్దన్ గారిని అడగాలి, తప్పకుండా జనార్దన్ గారు కరెక్ట్గా చెప్తారు అని అన్నారు. మరి ఇప్పుడు మీరేమో నేను ఇంకా చాలా నేర్చుకోవాలి, నేను ఇంకా కింద స్థాయి నుంచి నేర్చుకున్న ఈ లైఫ్లో ఎంత నేర్చుకున్నా ఎవ్రీడే ఇస్ లెర్నింగ్ డే. ఎవ్రీడే ఇస్ లెర్నింగ్ డే. ఒక స్టెప్ వేయాలన్నా కూడా లెర్నింగ్. ఎంత నేర్చుకున్నా తక్కువ. ఎంత నేర్చుకున్నా ఈ వరల్డ్లో మనం తెలుసుకున్నది ఆల్మోస్ట్ మనం ఒక్క స్కూల్లో ఒక్క క్లాస్ నేర్చుకోవాలంటే 6 subjects, అంతకంటే మించి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ను పూర్తిగా తెలుసుకోవాలంటే దేర్ ఇస్ నో ఎండ్. జనార్దన్ గారు, కమింగ్ టు స్పిరిచువల్ జర్నీ అంటే అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే వంశీ గారిని కలవక ముందు, ఆయన క్లాసెస్ జాయిన్ కాక ముందు మీరు ఎవరైనా ఫాలో అయ్యారా? ఏమైనా షేర్ చేసుకుంటారా? ఎస్ మేడం, నేను చిన్నప్పటి నుండే మా ఫ్యామిలీలో మా మదర్ స్పిరిచువల్గా ఎప్పుడు మేము సత్యానంద మహర్షి గురుగారి దగ్గరికి వెళ్ళే వాళ్ళం రెగ్యులర్గా. అండ్ గురుగారి పేరు చెప్పడం నాకేం అభ్యంతరం లేదు. మా ఫాదరు మా మదరు రెగ్యులర్గా వెళ్ళేవారు. అండ్ ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద లైఫ్ మేము వెళ్తూ ఉండేవాళ్ళము. మధ్యలో మా పెళ్ళి అయిన తర్వాత మేము స్టాప్ చేసినాము. ఎందుకంటే మేము ఉండడము వేరే ప్లేస్లో, మదర్ వాళ్ళు ఉండే వేరే ప్లేస్లో, అందు గురించి రావడం పోవడం దూరమై మేము వెళ్ళడం మానేసినాం. ఆల్మోస్ట్ 1996 నుంచి స్టాప్ అనుకోండి. ఆ తర్వాత ముంబైలో ఒకటి మండల్ అనేది ఉంది, అక్కడికి రెగ్యులర్ వెళ్ళే వాళ్ళము. అది స్టాప్ అయిపోయింది. కానీ ఆ తర్వాత 2022 వరకు ఎక్కడికి వెళ్ళాము. టెంపుల్స్ వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు, మంత్లీ వన్స్ ట్వైస్, అంతే తప్పించి ఇంకేం లేదు. ఇది ఏదైతే జర్నీ ఉందో స్పిరిచువల్లీ, ఇంట్లో మేము రోజు ప్రే చేయడం, మార్నింగ్ లేచి ఒక 1/2 hour ప్రే చేయడము. ఆ ప్రేలో గురు బ్రహ్మ గురు విష్ణు ఇది తప్పించి ఇంకా వేరే ఏం లేదు. బట్ ఎప్పుడైతే గురుగారిని పట్టుకున్నామో అదొకటి ఒక బుక్ అయిపోయింది నా దగ్గర. ఆల్మోస్ట్ 4-5 books గురుగారు ఏవైతే చెప్తా ఉంటారో నేను రైట్ చేసి ఎవ్రీడే ఫాలో అవుతాను. ఎవ్రీడే నా బుక్లో ఆల్మోస్ట్ 50 pages ఉంటాయి. అందులో 25 pages కంపల్సరీ నేను చదువుతూ ఉంటాను. అర్లీ మార్నింగ్ 5:30 to 6:30 వరకు. ఎందుకంటే గురుగారి క్లాసు 6:30కి స్టార్ట్ అవుతుంది. ఆ 6:30కి నేను అటెండ్ కావాలి, లేకపోతే నేను అటెండ్ కాలేకుండా పోతానని ఆల్మోస్ట్ నేను 4:30కి నేను లేస్తాను. 4:30 to 5:30 వరకు క్లోజ్ చేసేసుకొని ఏవైతే నా కాలకృత్యాలు చేసుకోవాలనో 5:30 to 6:30 వరకు నేను క్లోజ్ చేసేస్తాను. దాని తర్వాత గురుగారి లెక్చర్. ఇంకా 6:30 to 7:30 వరకు గురుగారి క్లాస్ విన్న తర్వాత నేను 7:30కి నేను ఆఫీస్కి తయారడం. 8 o'clock నా ఆఫీస్ రూటీన్ వరకు, 8 to ఈవినింగ్ 8 వరకు ఆఫీస్. నాకు ట్రావెలింగ్ 2 hours, ఈవినింగ్ ట్రావెలింగ్ 2 hours, ఆల్మోస్ట్ 4 hours నా జర్నీలో పోతుంది. అందులో కూడా గురువు గారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మధ్యలో. ఎందుకంటే ఈస్ బ్లింకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us ఎవ్రీ టైమ్. సో సమ్ టైమ్స్ మిస్సింగ్. ఇంకా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆఫీస్ వాళ్ళ ఫోన్లు, వీళ్ళ ఫోన్లు, పిల్లలు అవన్నీ వస్తూ ఉంటాయి. బట్ సడన్లీ వీఆర్ థింకింగ్, అరే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? దెన్ వీఆర్ థింకింగ్ ఈస్ దేర్, ఈస్ టెలింగ్, ఆల్వేస్ ఈస్ టెలింగ్ ఐఎమ్ దేర్. సో దట్ ఈస్ ఓన్లీ అవర్ సపోర్ట్. అంటే ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ చేస్తారా? ఎస్, 101% కాదు, 1001 times మేము ఎవరు ఏమన్నా, బట్ ఐఎమ్ విత్ హిమ్ ఓన్లీ. సో వంశీ గారు చాలా వీడియోస్ లో మనీ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడారు. టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ చెప్పద్దు అది తెలియదు కానీ, బట్ ఎట్ దట్ టైమ్ సంథింగ్ ఇస్ దేర్, బట్ నౌ ఐఎమ్ ఆల్మోస్ట్ గ్రోన్ టూ మచ్. సో ఐ కాంట్ టెల్, బట్ గురుగారు ఆజ్ఞ ఉందో లేదో తెలియదు. నో యూ హ్యావ్ టు షేర్. ఎందుకంటే ఈ రోజుల్లో మానవులకి ఒక జబ్బు ఉంది. జబ్బు అని తెలుసుకోలేకుండానే ఆయుష్ కూడా అయిపోతా ఉంది. ఏంటా జబ్బు అంటే డౌట్. ఏది గురుగారు మిమ్మల్ని ఎప్పుడైతే పట్టుకున్నాను 2022లో రియల్ చెప్పాలంటే, ఆల్మోస్ట్ నేను అనుకునేవాడిని కాదు, అరే ఒక 10 lakhs 15 lakhs జేబులో ఉండాలి.
నేను వెహికల్లో వెళ్తాను, వెహికల్లో వస్తాను, 4-wheeler కంపెనీ ఇచ్చేసింది. బట్ నా ఓన్గా డబ్బు రూమ్స్ కొనుక్కున్నాము. బట్ లిక్విడిటీ ఉండాలి చేతిలో, లిక్విడిటీ ఉండాలి. అది 2022 నుంచి అయితే గ్రోత్ అయిపోయింది. ఆల్మోస్ట్ నౌ గురుగారు ఆజ్ఞ ఉంటే ఐ విల్ టెల్ ఆల్మోస్ట్ 2 crores వరకు ఉంది. గురువారు చెప్పారు ఎవ్రీ మంత్ మీరు గోల్డ్ కొనుక్కోండి. నేను ఎవ్రీ మంత్ గోల్డ్ కొంటాను. మా డాటర్ కూడా చెప్తాను గోల్డ్ కొనుక్కోమా, ఎవ్రీ మంత్ గోల్డ్. అంటే మీరు స్పిరిచువల్లీ, మెంటల్లీ, ఫినాన్షియల్లీ చాలా టోటలీ స్ట్రాంగ్ మేడం. ఐఎమ్ టోటలీ స్ట్రాంగ్ ఎక్సెప్ట్ మై ప్రాబ్లమ్ ఇస్ హాఫ్ పార్ట్ ఇస్ లెఫ్ట్. That is only my problem. స్వర్గస్థులు అయ్యారు. Yes. అదొక చిన్న పెయిన్. అది కూడా భగవంతుడి ఆశీర్వాదమే, ఎందుకంటే ఆయనకి పై నుండి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సో దట్ ఈస్ ద థింగ్. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ ఇస్ ఆల్వేస్ దేర్ అండ్ యు ఆర్ నాట్ అలోన్. వైబ్రెంట్ శివం sir, you are telling you are always with you. That is only my support. yes we all are there. జనార్దన్ గారు, మరి 2 crores మేనిఫెస్టేషన్ మీరు చేశారా? మీరు ఎలా ఒకసారి వ్యూవర్స్ కి గురుగారు చెప్పారు 5 crores వరకు చేయండి, 10 crores వరకు చేయండి, మీకు ఎంత అవసరం ఉందో అంత చేయండి. నేను మేనిఫెస్టేషన్ రెగ్యులర్లీ చేస్తున్నాను. ఎవ్రీ డే ఐఎమ్ రైటింగ్ మేనిఫెస్టేషన్ ఎవ్రీ డే. సో యాజ్ ఆఫ్ When I will leave this place, 2 CR నేను మీకు వెళ్ళేటప్పుడు ఐ విల్ షో మై నోట్బుక్ ఆల్సో. ఐఎమ్ రైటింగ్ దేర్ ఎవ్రీ డే ఐఎమ్ రైటింగ్. ఎలా చేస్తారు మేనిఫెస్టేషన్? ఒకసారి చేస్తారా? ఆన్లైన్ లైవ్ లో చెప్పగలుగుతారా? చెప్పగలుగుతాను. యా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. అహం బ్రహ్మాస్మి, ధనం బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆనంద బ్రహ్మాస్మి. ఐఎమ్ earning 1 crore every month. Thank you God, thank you universe. I have multiple sources of income. Thank you God, thank you universe. అహం బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి. ఈ విధంగా చేస్తూ కార్యాచరణ, దట్ ఈస్ వెరీ Yes, yes. ఇంపార్టెంట్. Every పని ప్రతి వీడియో చెప్తా ఉంటారు గురువు గారు. ఏంటంటే Yes. మనం పని కార్యాచరణ క్రియా రూపంలో చూపించాలి ఖచ్చితంగా. ఏదో కూర్చొని గాల్లో పెట్టేస్తే డబ్బులు రావు అని Nothing చెప్తా work. ఉంటారు. చెప్తా ఉంటాడు యాష్ అయిపోతుంది, యా, ఎస్, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. మీరు చేస్తూ ఉండండి, దానికి యాక్షన్ ఈజ్ మస్ట్. ఎస్. గురుగారు చెప్పేది యాక్షన్ ఈజ్ మస్ట్. మీ ప్రతి మాటలో అర్థమవుతుంది గురువు గారు. జనార్దన్ గారి మాటలు ఏంటంటే ప్రతి క్లాస్ ఆయన వింటున్నారు అనేది, ప్రతి పాయింట్స్ కూడా ఎందుకంటే ప్రతి పాయింట్ మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ఆయన నోట్లోంచి వస్తున్నాయి ఈ రోజు. అంటే అంతలా ఫాలో అవుతున్నారు అనేది అర్థమవుతుంది. మీ ఎమోషన్ కానీ, మీ కనెక్టివిటీ టోటలీ డిఫరెంట్. Still I am here only. స్టిల్ యు ఆర్ లెర్నర్. Still I am learner. ఇంకా నేర్చుకుంటున్నారు అయితే. Yes, ఇంకా ఒకటి నేర్చుకుంటున్నాను. అంటే చాలా మంది వ్యూవర్స్ చూస్తున్నారు ఇప్పుడు. ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్కే వింటా ఉంటారు కానీ గురువు గారిని కలవడం కొంచెం తక్కువ ఉంటుంది. అంటే మీరు ఏమని చెప్తారా వ్యూవర్స్? మేడం రియల్లీ చెప్పాలంటే ఆన్లైన్ క్లాస్లో వినండి, నేను అద్దంటలేను, రెగ్యులర్లీ వినండి. బట్ వన్స్ యూ కెన్ కమ్ అండ్ మీట్ హిమ్. ఒక్కసారి ఆయన దర్శనం చేసుకున్నాం అనుకో, యూ కెన్ చేంజ్ 101%. ఎస్, ఎస్, యూ మస్ట్ కమ్ అండ్ సీ హిమ్. అతని దగ్గర వచ్చి క్లాస్ నేర్చుకునే అవసరం లేదు. జస్ట్ వన్స్ యూ కమ్ అండ్ మీట్ హిమ్. అది నిర్ణయం తీసుకోవాలి అందరూ. ఎవరికైతే మేము ముందుకు వెళ్ళాలనుకున్నారో ఒక్కసారి రావాలి. ఎస్, వన్స్ మస్ట్. వంశీ గారు ఏమని చెప్తారా మరి? నథింగ్. ఆయన మొత్తం మాట్లాడారు. అంటే ఎప్పుడు నేను మీరు మాట్లాడుతూ ఉంటాం, ఆయన మాట్లాడడం మీరు చాలా బాగుంది. ఎస్, ఎస్. ఏంటంటే అన్ని షేర్ చేసుకుంటున్నారు. ఎలా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఎలా కనెక్ట్ అయ్యారు, ఏంటి అనేది అర్థమైపోతుంది మిమ్మల్ని చూస్తుంటే సార్. మాకు నిజంగా మీ ఫేస్ లో హ్యాపీనెస్ అనేది, యు ఆర్ ఫుల్లీ రిలాక్స్. రియల్లీ హ్యాపీ. ఈవెన్ మై డాటర్ ఇస్ ఆల్సో కమ్. గురుగారిని చూద్దామని మా డాటర్ కూడా వచ్చేసింది. షీఈస్ టెలింగ్ నేను యూ మస్ట్ కమ్. నేను చెప్పాను ఒక్కసారి జస్ట్ యూ మస్ట్. ఎస్. అంటే ఇవన్నీ మీరు ఎవరితో షేర్ చేసుకుంటారా ఎస్ అబౌట్ వంశీ గారు? మా మోస్ట్లీ మేము 8 to 8 మై ఫ్యామిలీ ఈజ్ మై ఆఫీస్. ఆల్మోస్ట్ 50 to 60 మెంబర్స్ ఉంటారు. నా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ ఫ్రీగా వెళ్ళారు. అంటే ఏదైనా ఒకటి ఇచ్చి పంపాలి. గురుగారు మాటలు ఇచ్చి పంపుతాను. సూపర్. గురుగారు వెరీ గుడ్ కదా. అంటే మీరు నేర్చుకున్నది నాకే కావాలి, నేను ఎవరికి ఇవ్వకూడదు అనేది లేదు. ఎవరిని ఫ్రీగా పంపాను. ఎవరు వచ్చినా కానీ డబ్బుతోటి దేనితోటైనా, గురుగారి మాటలు మాత్రం తప్పకుండా ఎవ్రీ డే నేను ఇస్తా ఉంటాను. ఇప్పుడు అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ ఇస్తాను మిమ్మల్ని. గురుగారు చాలా వీడియోస్ చెప్తా ఉంటారు, సేవా కార్యక్రమాలు చేయాలి, ఎవరికైనా మనం డొనేట్ చేస్తూ ఉండాలి అని చెప్తా ఉంటారు. మరి అలాంటి ఏమైనా చేశారా మీరు? ఇప్పుడు ముంబైలో 4 కౌలను తీసుకున్నాను, అంటే ఆవులను, 4 ఆవులను. ఎవ్రీ మంత్ ఐఎమ్ స్పెండింగ్, ఎవ్రీ మంత్
నా వాట్సాప్ లో చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే గూగుల్ పే మీరు ఎవ్రీ మంత్ 4 ఆవుల్ని కొనుక్కున్నారు, Adopt చేసుకున్నారు. అడాప్ట్ చేసుకున్నాను. అండ్ వాటికి ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ అంతా మీరే చూసుకుంటారు. అండ్ రీసెంట్లీ ఒక లేడీ హాస్పిటలైజ్డ్ ఉండే, నేను మా పిల్లలకు కూడా చెప్పలేను. అండ్ 15 days ఎక్స్పెన్సెస్ నేను బేర్ చేశారు. పే చేసేసాను. ఇవన్నీ ఇక్కడ చెప్పాలని కాదు. ఎస్ అంటే మీరు నేర్చుకున్నది మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. Yes. ఎస్, ఎందుకంటే మా వ్యూవర్స్కి కూడా తెలియాలి వాట్స్ గోయింగ్ ఆన్ బిహైండ్ అనేది. ఎందుకంటే మీరు వచ్చింది దానికోసం చెప్పడానికే కదా. సో నేర్చుకున్నది మీరు 10 మందికి మాటలే కాదు, సాయం కూడా చేస్తున్నారు క్రియా రూపంలో. సో జనార్దన్ గారు, సో చెప్పండి. ఫైనల్లీ అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీ మాటల్లో నాకు తెలుస్తుంది మీ యాంగ్జైటీ, మీరు ఎంత స్ట్రాంగ్ అయ్యారు, ఎంత రిలాక్స్ అయ్యారు అనేది అర్థమైపోతుంది. ఫినాన్షియల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ కూడా. అంటే మరి ఎదురుగా గురువుగారు ఉన్నారు, అంటే గురువుగారి గురించి ఏమైనా చెప్తారా 4 మాటలు? వ్యూవర్స్ అందరు కూడా చూస్తున్నారు, అంటే మీరు ఏమనుకుంటున్నారు? గురువు గారి గురించి చెప్పాలంటే నెక్స్ట్ బర్త్ తీసుకోవాలండి. I can't say. అతని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేంత మా దగ్గర స్తోమత లేదు. రియల్ చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. బస్ ఎవరికైనా అతని గురించి నేర్చుకోవాలంటే ఫస్ట్ ఒకసారి వచ్చి విజిట్ చేసుకొని వెళ్ళడం, అంతే తప్పించి ఆయన గురించి ఏం చెప్పాలనేది ఈ ఓన్లీ టెల్, ఈ మస్ట్ కమ్. ఎస్, ఇంక నో వన్ కెన్ గెట్ లైక్ దిస్. మీరు చూడండి, నేను ఈ వీడియో చూసి చెప్పమని కాదు, మీరు ఎన్ని వీడియోలు అన్నది ఇవ్వండి, ఎక్కడైనా ఒకటి కమ్మి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఇది నేర్పుతాం, అది నేర్పుతాం అనుకుంటే ఎంతోమంది నేర్పుతున్నారు, బట్ నేను ఎక్కడ నమ్మడం లేదు. ఇటువంటి గురువు దొరకడం అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి, మనం చేసినటువంటి పుణ్యం బాగుండాలి, అప్పుడే మనము ఆయన ఆశీర్వాదంతో మనం పట్టుకోగలుగుతాం. అంతకంటే ఏం చెప్పలేదు. సో మేము చాలా వీడియోస్లో చెప్తున్నాం, మీరు ఫాలో అవుతున్నారు కూడా. రేపు డిసెంబర్ 21వ తారీఖుని Madam, వంశీ I'm ready గారిది. to- I'm looking when I will come. Even I told my daughter also, you must come, we will go there. మీరు ఒక్కరే కాదు, అంటే అది 21st కంపల్సరీ ఆల్రెడీ బుక్ చేశాను. ఆ ప్రోగ్రామ్ గురించి ప్రతి వీడియోలో మేము చెప్తున్నాము, గురువు గారు కూడా చెప్తున్నారు. ఈ రోజు డైరెక్ట్ గా మీరేమని చెప్తారా మరి? అందరూ తప్పకుండా 21st డిసెంబర్ కు హాజరు కాండి. గురువు గారి మాటలు మీకు ఎంత పైకి ఎదగాల అనేది ఆ రోజు మీకు తెలిసిపోతుంది. తప్పకుండా మీరు ఆ రోజు అటెండ్ కాండి. తప్పకుండా ఇంతకంటే ఎక్క నేను ఏం చెప్పలేను. నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. గురువారు చెప్పారు ఫస్ట్ 100 మెంబర్స్. మీరు ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారా? ఆల్రెడీ బుక్ చేసేసాను. నేను ఇంకా 10 మందికి ఇన్వైట్ చేయాలనుకుంటున్నా. నా తరఫున ఎవరైనా వస్తా అంటే నేను డబ్బులు కట్టి గురుగారి దగ్గర పంపించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. యా, థ్యాంక్ యూ ready to జనార్దన్ see. గారు. థ్యాంక్ యూ వంశీ గారు. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, డిసెంబర్ 21వ తారీఖునే ఒక పెద్ద ప్రోగ్రామే నిర్వహించబోతున్నారు, ధన బ్రహ్మాస్మి లైవ్. అంటే 500 మెంబర్స్కి పైగా కూడా దీనికి డైరెక్ట్గా వంశీ గారిని కలవచ్చు. చాలా మందికి మీకు డౌట్స్ ఉంటాయి కదా, నేరుగా అంటే ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, మేము ఇలా టర్న్ అయ్యాం, అలా టర్న్ అయ్యాం. ఈరోజు నేరుగా జనార్దన్ గారి మాటలు కూడా మీరు విన్నారు కదా. ఆయన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయింది, మెంటల్లీ, ఫిజికల్లీ, ఫినాన్షియల్లీ ఎంత స్ట్రాంగ్ అయ్యారు, ఆయన ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే, నేను రిలాక్స్ అయిపోయాను, నేను నాలో ఉన్న అహం లేదు, ఇప్పుడు నేను వినడమే కాదు చాలా మందికి ఆ మాటలు చెప్తున్నానని చెప్తున్నారు. ప్లస్ అదే కాదు, సేవా కార్యక్రమాలు కూడా ఏం చేస్తున్నారు ఆల్రెడీ మీరు వినే ఉంటారు మాటలు. ఎందుకంటే రియాలిటీ, నేను ఏం నేర్చుకున్నానో అది చెప్పడానికి మేము ముందుకు వచ్చాను ఈరోజు అని చెప్పేసి ఆయన మాటలను మనం వింటున్నాం కదా. మరి డిసెంబర్ 21వ తారీఖుని ఖచ్చితంగా మిస్ చేయకండి. నేరుగా వంశీ గారిని కలవాలి, మేము కూడా షేర్ చేసుకోవాలి, మా డౌట్స్ కూడా క్లారిటీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఇదే కాకుండా నవంబర్ 24ని వరుసగా 7 రోజులు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఇంకా పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనబడుతున్న నెంబర్ కాల్ చేసే టీంకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. నమస్కారం. నమస్తే అహం సార్. బ్రహ్మాస్మి. అతి త్వరలో కలుద్దాం. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఇల్యూజన్, పాస్ట్ ఇల్యూజన్, ప్రెజెంట్ ఇల్యూజన్, ఫ్యూచర్ ఇల్యూజన్. బట్ ఈ మాయ నుండి బయటకు పడి ఒక డివైన్ ట్రూత్ ఉంది. ఆ డివైన్ ట్రూత్ భగవంతుడు, పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు ఒక శక్తిలో అలీలనమయ్యి డిసెంబర్ 21వ తారీఖు బహిరంగ మేము ముందు బయట పెట్టబోతా ఉన్నాం. చాలా పెద్ద గ్రేట్ చేంజెస్ యావత్ ప్రపంచంలో జరుగుతుంది ఆ రోజు. డిసెంబర్ 12వ నెల 1 + 2 = 3, 3 is an యూనివర్సల్ నెంబర్. 21వ తారీఖు 2 + 1 3 యూనివర్సల్ నెంబర్. 2025 ఇయర్ 2 + 0 + 2 + 5 = 9 యూనివర్సల్ నెంబర్. సొలిస్టీస్ వెల్త్ యాక్టివేషన్ అన్నది జరుగుతుంది. పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు, మీ పితృదేవతలు అందరూ అద్భుతంగా ఆ రోజు సహకరించబోతా ఉన్నారు. మార్క్ మై వర్డ్స్, ఇక్కడ జరిగింది ఏది స్క్రిప్టెడ్ కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ లైవ్. ఒకటే ఓపెన్గా చెప్తా ఉన్నా, కలవాలని రాసి పెట్టి ఉంటే ఆ రోజు కలుద్దాం. ఇమ్మీడియట్గా యూనివర్సల్ బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఈ క్షణమే పొందాలి అనుకుంటే కామెంట్స్లో
అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి అనేది కామెంట్లో టైప్ చేయండి. December 21st మార్నింగ్ 10 to ఈవినింగ్ 6-7 వరకు మీరు నేను ఒక ఫుల్ డే జర్నీ కలిసి ట్రావెల్ చేయబోతా ఉన్నాం. అక్కడ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. అహం బ్రహ్మాస్మి. థ్యాంక్ యూ. హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి.